హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనం 18th ఫిబ్రవరి 2019కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మనం ఈ క్లాస్లో చర్చిద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? వివిధ పత్రికల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్. సో ముందుగా అంతర్జాతీయ, జాతీయ, ఇతర ముఖ్యమైన అంశాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటి క్వశ్చన్, ఇటీవల జపాన్ ప్రధాని అయినటువంటి షింజో అబే ఎవరిని నోబెల్ శాంతి బహుమతి లేదా నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేయడము జరిగింది. సో ఎవరిని నామినేట్ చేశారు ఫ్రెండ్స్? ఆన్సర్ ఆప్షన్ ఏ, డొనాల్డ్ ట్రంప్. వివరాలు చూద్దాము. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. జపాన్ ప్రధాని షింజో అబే ఆయన పేరును నోబెల్ కమిటీకి సిఫారసు చేసినట్లుగా ట్రంప్ శుక్రవారం వెల్లడించారు. ఉత్తర కొరియాతో శాంతి చర్చలు జరిపినందుకు షింజో అబే తనను ఈ పురస్కారానికి నామినేట్ చేసినట్లుగా ట్రంప్ తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ షింజో అబే తనకు 5 పేజీల ఉత్తరాన్ని కూడా రాసినట్లుగా తెలియడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, పుల్వామా దాడి నేపథ్యంలో భారతదేశము ఇటీవల అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశాల జాబితా నుంచి పాకిస్తాన్ను తీసివేసింది. అంతేకాకుండా దిగుమతి వస్తువులపై సుంకం ఎంత శాతము విధించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. పాకిస్తాన్ నుంచి మనం ఏటా దిగుమతి చేసుకునేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఎంత శాతము సుంకం విధించింది అంటే ట్యాక్సెస్? ఆన్సర్ ఆప్షన్ 2 అంటే బి, 200% ట్యాక్స్ విధించింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. వివరాలు చూద్దాం. పుల్వామా దాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్పై అన్ని రకాలుగా ఒత్తిడి పెంచాలని భారత ప్రభుత్వము నిర్ణయించింది. అత్యంత ప్రాధాన్య దేశము అంటే మోస్ట్ ఫేవరెట్ నేషన్ హోదాను వెనక్కి తీసుకున్న 24 గంటల్లోనే కేంద్ర ప్రభుత్వము పాక్పై మరో చర్యకు ఉపక్రమించింది. పాకిస్తాన్ నుంచి దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులపై దిగుమతి సుంకము 200% పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇందులో వివిధ రకాలైనటువంటి అత్యవసర, నిత్యావసర వస్తువులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, 4 ఖండాలలో ఉన్నటువంటి అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించిన మొట్టమొదటి అతి చిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించిన వారు క్రింది వారిలో ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ సి, మలావత్ పూర్ణ. వివరాలు చూద్దాము. తెలంగాణ గిరిజన బిడ్డ మలావత్ పూర్ణ అరుదైన ఘనత అందుకుంది. 4 ఖండాల్లోని అతి ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించిన అతి చిన్న వయస్సు కలిగిన బాలికగా కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ నెల 15న దక్షిణ అమెరికా ఖండం యాండీస్ పర్వతాలు శ్రేణిలోని అత్యున్నత శిఖరం మౌంట్ అంకోకాగువాను అధిరోహించింది. ఇప్పటికే మలావత్ పూర్ణ మౌంట్ ఎవరెస్ట్ నేపాల్ ఆస్ట్రియాలో ఉంది. ఇది కిలిమంజారో టాంజానియా ఆఫ్రికా, ఎల్బ్రస్ రష్యా యూరప్ పర్వతాలను అధిరోహించింది. మౌంట్ అంకోకాగువా శిఖరాగ్రాన జాతీయ జెండాను ప్రదర్శించింది. మిగిలిన 3 ఖండాల్లోనూ అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించి దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకొస్తానని చెప్పేసి మలావత్ పూర్ణ తెలిపినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, జాతీయ రిథమిక్ జిమ్నాస్టిక్ పోటీలను ఇటీవల ఘనంగా ఎక్కడ ప్రారంభించడము జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ డి, గచ్చిబౌలి హైదరాబాద్లో. వివరాలు చూద్దాము. జాతీయ రిథమిక్ జిమ్నాస్టిక్ తెరలేచింది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఈ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు పోటీల్లో సబ్ జూనియర్, అండర్-10, అండర్-12 విభాగాల్లో 3 రొటేషన్స్ విన్యాసాలు పూర్తయ్యాయి. సీనియర్ అంటే 15 ఏళ్లకు పైన వారు విభాగంలో ఫైనల్ పోటీలు జరిగాయి. అంతకుముందు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి బి వెంకటేశం ఈ పోటీలను ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, విధి నిర్వహణలో అమరులైన కేంద్ర సాయుధ పోలీస్ బలగాల కుటుంబ సంక్షేమం కోసము కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రారంభించిన నిధి పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, భారత్ కే వీర్. వివరాలు చూద్దాము. విధి నిర్వహణలో అమరులైన కేంద్ర సాయుధ పోలీస్ బలగాల కుటుంబాల సంక్షేమం కోసము కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 2017 ఏప్రిల్లో ప్రారంభించిన భారత్ కే వీర్ నిధికి ప్రజల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. 36 గంటల వ్యవధిలోనే ఏకంగా 7 కోట్ల విరాళాలు భారత్ కే వీర్కు అందినట్లుగా గణాంకాల ఆధారంగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రంలో దక్షిణాది కుంభమేళ నిర్వహించనున్నారు?
ఏ రాష్ట్రం ఫ్రెండ్స్ మరది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ బి కర్ణాటక. వివరాలు చూద్దాం. కన్నడ నాట ఆదివారము కుంభమేళ ప్రారంభం కానుంది. మైసూర్ సమీప టి నరసీపుర పట్టణం వద్ద త్రివేణి అంటే కావేరి, కపిల, స్ఫటిక అనేటువంటి 3 నదుల సంగమంలో 3 రోజుల పాటు ఈ కుంభమేళ జరగనుంది. దక్షిణాది కుంభమేళగా ఇది ప్రాచుర్యం పొందింది. ఈ వేడుక కోసము ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. కుంభమేళ కోసము సైనికులు తాత్కాలిక వంతెనను కూడా నిర్మించినట్లుగా తెలుస్తుంది. కావేరి ఒడ్డు నుంచి సంగమ ప్రాంతంలో నిర్మించిన వేదిక వరకు వంతెన నిర్మాణాన్ని పూర్తి చేశారు. నెక్స్ట్ వన్. ఆర్థిక సంక్షేమంలో కొట్టుమిట్టాడుతున్న ఐడిబిఐని ఆదుకునేందుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వ రంగ సంస్థ క్రింది వాటిలో ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వివరాలు చూద్దాం. ఎన్పిఏలో కొట్టుమిట్టాడుతున్న ఐడిబిఐను ఆదుకునేందుకు ఎల్ఐసి చర్యలు చేపట్టింది. దాదాపు 12,000 కోట్లను ఐడిబిఐ ప్రొవిజన్ల నిమిత్తము ఎల్ఐసి సమకూర్చనున్నట్లుగా సమాచారం. జనవరి మార్చి త్రైమాసికము ఎన్పిఏల ప్రొవిజన్లు ఏర్పాటుకు ఈ మొత్తము చాలా అవసరము. 3వ త్రైమాసికానికి సంబంధించి ఐడిబిఐ నష్టాలు పెరిగి 4,185 కోట్లకు చేరాయి. అదే సమయంలో ఆదాయం కృంగి 7,125 కోట్ల నుంచి 6,190 కోట్లకు చేరినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. అంటే ఎన్పిఏలు కూడా 24.72% నుంచి 29.67% చేరినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. అబుదాబిలో తలపెట్టిన హిందూ దేవాలయాన్ని ఏప్రిల్ 20న ఎవరు శంకుస్థాపన చేయనున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ మహంత్ స్వామి మహారాజ్. వివరాలు చూద్దాము. అబుదాబిలో హిందూ మందిరాన్ని నిర్మించనున్నారు. ఏప్రిల్ 20న ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ మహంత్ స్వామి మహారాజ్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. ఆ రోజు ప్రజలకు పునాది రాళ్ల దర్శనం కల్పిస్తారు. మందిర ప్రాంగణంలో యజ్ఞం నిర్వహిస్తారు. యజ్ఞంలో పాల్గొనదలిచిన వాళ్ళు కూడా ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్లో రిజిస్టర్ అయితే మనం అక్కడ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ అంతర్జాతీయ వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటిది, రాష్ట్ర ప్రభుత్వము రైతుల సంక్షేమానికి ఉద్దేశించిన పథకం అన్నదాత సుఖీభవ. సో దీని ద్వారా మొదటి దశలో ఎంత మొత్తాన్ని అందించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 4,000 రూపాయలు అందించనున్నారు. వివరాలు చూద్దాము. రైతుల సంక్షేమానికి ఉద్దేశించి రూపొందించిన అన్నదాత సుఖీభవ పథకము అమలుకు ఏపీ ప్రభుత్వము సన్నద్ధమవుతుంది. ఈ పథకంలో పెంచిన మొత్తాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జీవో కూడా జారీ చేసింది. అందుబాటులో ఉన్న మంత్రుల నుంచి సంతకాలు తీసుకొని ఈ ఉత్తర్వులు విడుదల చేసింది. తొలి విడత ఇస్తామన్న 4,000 రూపాయలలో కొంత రైతుల ఖాతాకు జమ చేయనున్నారు. ఇవాళ రేపు రైతుల ఖాతాలో నగదును జమ చేసేందుకు అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము ప్రకాశం జిల్లా ఒంగోలులో నూతన యూనివర్సిటీని ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అయితే దానికి ఏ పేరును సూచించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ బి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీ. వివరాలు చూద్దాము. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొత్త విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. టంగుటూరు ప్రకాశం వర్సిటీ పేరుతో విశ్వవిద్యాలయం స్థాపిస్తున్నట్లుగా ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 2019-20 విద్యా సంవత్సరం నుంచి వర్సిటీ ప్రారంభించాలని పేర్కొంది. దీనికోసము ఏపీ విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణ చేస్తూ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్. పోలవరం ప్రాజెక్ట్ ముంపు వల్ల నిర్వాసితులయ్యే గిరిజన ఎస్సీ ప్రజలకు గృహ నిర్మాణ నిమిత్తము కేంద్ర జలవనరుల శాఖ ఎంత మొత్తాన్ని నష్టపరిహారంగా చెల్లించనుంది ఫ్రెండ్స్? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ సి గిరిజనులకు 75,000 రూపాయలు, అదేవిధంగా ఎస్సీలకు 50,000 రూపాయలు గృహ నిర్మాణ నిమిత్తమై చెల్లించనున్నారు. నెక్స్ట్ వన్. వివరాలు చూద్దాము. పోలవరం ప్రాజెక్ట్ ముంపు వల్ల నిర్వాసితులయ్యే ఎస్సీ ఎస్టీలకు గృహ నిర్మాణ నిమిత్తము అదనపు ఆర్థిక సాయం అందించేందుకు అనుమతులను జలవనరుల శాఖ కార్యదర్శి శశి భూషణ్ కుమార్ 2 వేర్వేరు ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం గిరిజన నిర్వాసితులకు 75,000, ఎస్సీ నిర్వాసితులకు 50,000 రూపాయలను ఇచ్చేందుకు గాను ఉత్తర్వులు జారీ చేశారు. నెక్స్ట్ వన్.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనము అమరావతిలో నిర్మించనున్నారు. దీని ఎత్తు ఎంతగా నిర్ణయించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ డి 125 ఫీట్స్ లేదా 125 అడుగులు. వివరాలు చూద్దాము. ప్రపంచానికి తలమానికంగా నిలిచేలా భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనం నిర్మిస్తున్నట్లుగా సామాజిక సంక్షేమ శాఖ మంత్రి నక్క ఆనందబాబు తెలిపారు. రాజధాని అమరావతి పరిధిలో శాఖమూరు వద్ద నిర్మించనున్న అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనందబాబు మాట్లాడుతూ 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న స్మృతి వనం పనులు వేగంగా జరుగుతున్నాయని కూడా తెలిపారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రంలో మార్చ్ 3వ తేదీన గిరిజన కురుక్షేత్ర మహాసభ ఎక్కడ నిర్వహించనున్నట్లుగా గిరిజన సమైక్య జాతీయ అధ్యక్షుడు శంకర్ నాయక్ తెలిపారు. సో ఎక్కడ నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్? మరి ఆన్సర్ ఆప్షన్ ఏ గుంటూరులో. వివరాలు చూద్దాము. గుంటూరులో మార్చి 3వ తేదీన గిరిజన కురుక్షేత్ర మహాసభ నిర్వహించనున్నట్లుగా గిరిజన సమైక్య జాతీయ అధ్యక్షుడు ఒడిత్య శంకర్ నాయక్ తెలిపారు. ఆదివారం విజయవాడలో నిర్వహించిన 13 జిల్లాల గిరిజన సంఘ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గిరిజనులకు అవకాశం కూడా కల్పించాలని ఈయన కోరడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు కూడా మనం జాతీయ అంతర్జాతీయ విషయాలు, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య విషయాలు చూసాము. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటి క్వశ్చన్. తెలంగాణ రాష్ట్ర అడవులు వన్యప్రాణుల సంరక్షణ కోసము నూతనంగా ప్రవేశపెట్టనున్న బిల్లు పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ తెలంగాణ ఫారెస్ట్ పేరుతో బిల్లును ప్రవేశపెట్టనున్నారు. వివరాలు చూద్దాము. తెలంగాణ అడవులు వన్యప్రాణుల సంరక్షణ కోసము కఠినమైన కొత్త చట్టం వస్తుంది. తెలంగాణ ఫారెస్ట్ పేరుతో బిల్లును రూపొందించారు. వివిధ అటవీ నేరాలకు ప్రస్తుతం ఉన్న శిక్షల కాలాన్ని భారీగా పెంచుతూ అటవీ శాఖ నుంచి ప్రతిపాదనలు వెళ్ళాయి. 22 నుంచి జరిగే శాసనసభ మండలి బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా. నెక్స్ట్ వన్. రాష్ట్ర ప్రభుత్వము ఏ రోజున ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఫిబ్రవరి 22వ తేదీ. వివరాలు చూద్దాం ఫ్రెండ్స్. తెలంగాణ ప్రభుత్వము ఈ నెల 22న 6 నెలల కాలపరిమితి గల ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. కేంద్రం ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టినందున తాము అదే దారిలో వెళ్లాలని ఇప్పటికే ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14న సీఎం వద్ద జరిగిన సమావేశంలో ఎన్ని నెలల కాలపరిమితితో బడ్జెట్ను ప్రవేశపెట్టాలనే దానిపై చర్చించారు. వచ్చే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వర్తించేలా బడ్జెట్ రూపకల్పన చేయాలని ఆదేశించారు. దీనికి అనుగుణంగానే ఆర్థిక శాఖ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత అంతటి గిరిజన జాతరగా ప్రాముఖ్యం పొందిన పెద్దగట్టు లింగమతుల జాతర ఏ జిల్లాలో ఈ నెల 24 నుంచి నిర్వహించనున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సూర్యాపేట. సో వివరాలు చూద్దాము, క్లియర్గా ఉంటుంది. పెద్దగట్టు జాతర ప్రశస్తం పొందిన సూర్యాపేట జిల్లా దూరజ్పల్లి లింగమతుల జాతర ఈ నెల 24న గంపల ప్రదర్శనతో ప్రారంభం కానుంది. జాతర గోడ పత్రికను ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గుంటకట్ల జగదీష్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి అనిర్వచనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యాదవుల అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు అన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇటీవల తెలంగాణలోని ఏ యూనివర్సిటీలో ఫెస్టివల్ ఆఫ్ ఇన్నర్ పీస్ మెడిటేషన్ త్రూ మ్యూజిక్ అండ్ ఇన్నర్ డిస్కవరీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరి ఆ యూనివర్సిటీ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ డి ఉస్మానియా యూనివర్సిటీ. వివరాలు చూద్దాము. ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివారం సాయంత్రం ఫెస్టివల్ ఆఫ్ ఇన్నర్ పీస్ మెడిటేషన్ త్రూ మ్యూజిక్ అండ్ ఇన్నర్ డిస్కవరీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్ ఓయూ స్టూడెంట్ అఫైర్ డీన్ కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. అనంతరం డీన్ ప్రొఫెసర్ రాజేందర్ నాయక్ మాట్లాడుతూ సమాజ యోగా సమాజ యోగా మరియు ఓయూ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు ఓయూ ఠాకూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓయూ బీసీ ప్రొఫెసర్ రామచంద్రము, రిజిస్టర్ ప్రొఫెసర్
గోపాల్ రెడ్డి తదితరులు హాజరవుతారన్నట్లుగా తెలిపారు. నెక్స్ట్ వన్ చివరిది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో శాతవాహనుల కాలం నాటి 2 శిలాశాసనాలు పురాతత్వ త్రవ్వకాల్లో లభ్యమయ్యాయి? అయితే ఆ ప్రాంతం పేరేమిటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఫణిగిరి. ఓకేనా, వివరాలు చూద్దాము. సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరిలో శాతవాహన రాజు శివశ్రీ శాసనాలు 2 కూడా బయటపడినట్లుగా తెలంగాణ వారసత్వ సంపద శాఖ సంచాలకులు ఎన్ఆర్ విశాలాచి తెలిపారు. శనివారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫణిగిరిలో 15 రోజులుగా వివిధ దేశాల నుంచి వచ్చిన పరిశోధకుల ఆధ్వర్యంలో త్రవ్వకాలు జరుగుతున్నాయని చెప్పారు. శాతవాహన రాజు పేరిట 2 శాసనాలు లభ్యమవడం ఇదే మొదటిసారి అన్నారు. గ్రీకు చరిత్రకారుడు మెగస్తనీస్ తన ఇండికా పుస్తకంలో కొండాపూర్, పెదబంకూర్, కోటిలింగాల, అమరావతి, ఫణిగిరి మొదలైన ప్రముఖ బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయని చెప్పేసి కూడా పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టిన త్రవ్వకాల్లో ఎన్నో శాసనాలు, నాణాలు బయటపడ్డాయని చెప్పేసి కూడా వివరించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము 18th ఫిబ్రవరి 2019కి సంబంధించిన ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ, ఇతర అంశాలు, అంతేకాకుండా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూసాం ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని వివరాల కోసము ఫ్రెండ్స్ ప్లేలిస్ట్లో చూడండి. అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి వీడియోస్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మోడల్ పేపర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.